పొద్దున్నే ఏంటయ్యా ఈ గొర్రెల మంద? గొర్రె కషాయనే కదండి నమ్ముద్ది. ఏంటి అంటే రోజులాగే నేను ఎలాగోలా మేనేజ్ చేసి పంపిస్తాను, మీరు లోపల నడవండి. ఏంటయ్యా? మా ఏరియాలో మరుగుదొడ్లు కడతా అన్నారు, ఇంకా కట్టలేదు సార్. మినిస్టర్ గారు ఏమన్నా తాపి మేసరా మీ ఏరియాలో మరుగుదొడ్లు కట్టడానికి? ఏంట్రా నువ్వు తీసుకొచ్చావు గిఫ్టా? రామ్నగర్ పంచాయతీ శంకుస్థాపన రాయి పీక్కొచ్చాడురా. 3 ఏళ్ల కిందటేసిన ఈ రాయిని చూసేనా ఆ బండరాయి మనసు కరుగుతుందని పీక్కొచ్చానండి. ఒరేయ్ ముందు ఇక్కడి నుంచి పీకేయండి రా. ఈ రోజైనా మంత్రి గారు మమ్మల్ని కలుస్తారా లేదా, మా సమస్యలు తీరుస్తారా లేదా? తీర్చకపోతే గుడ్ మార్నింగ్ బాబు. జాగింగ్ నుంచా? నేను జాగింగ్కి వెళ్ళేవాడిని. నా పేరు పీకే బాబు కదా, కుక్కలు నన్ను మట్టుకు పీకేసి రండి. మినిస్టర్ గారిని కలిసే వరకు మిమ్మల్ని కదలేము. కుక్కల పీకుడు కన్నా మీ పీకుడు ఎక్కువైపోయిందయా. ఏమి లేదు బాబు, మన నియోజకవర్గంలో స్లమ్ ఏరియాలో ఉంటారు, మన గుడిసెలు అంటిపోయి రోడ్డు మీద పడ్డారు. అదే మనం అంటించలేదు. తెలిసి కూడా మంత్రి గారు పట్టించుకోవడం లేదు బాబు. వారం రోజులుగా ఆయన గారికి టైం లేదని ఈ పియ్య బాబు తిప్పుతున్నాడు. అదే ఎలక్షన్ల ముందు అయితే మాత్రం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మా ఇళ్ళ చుట్టూ తిరిగి ఓట్లాడుకోవడానికి అయితే టైం దొరుకుతుంది. మీరు మాత్రం ఓట్లు ఉత్తినేశారా? బట్టలు బిందులు ఇస్తేనే కదా బాబు. ఇది రొటీనే, ప్రతి రాజకీయ నాయుడు ఇంట్లో ఉండే బాధలే. మీరు పదండి, మీరు ఇంకా అలా చూడకండి, ఇంక చాలా చెప్తారు. పదండి. కుమార్ వెళ్ళి బియర్ తీసుకురారా, గాయపడ్డ మనిషిని కళ్యాణితో చెప్పుకుందాం. కళ్యాణి ఎందుకురా? కళ్యాణినే రప్పిస్తే ఫిగరా. ఆ రోజు మంగళం గారి దగ్గర ఫోన్ నంబర్ తీసుకున్నాం కదా, ఫోన్ చేసి ఒక మంచి ఫిగర్ ని పిలిపిద్దామా? వస్తున్నావరా? దానికి సేఫ్టీ ఉందిరా. వద్దురా, తప్పురా. రేపు మనకి పెళ్లి అవుతుంది అనుకో, అక్కడ మనం తెల్లమం పెట్టకూడదుగా. లైఫ్ లో థ్రిల్ కావాలరా. ఇప్పుడే నాకు టాయిలెట్ వచ్చేట్టుందిరా. జ్వరం వచ్చినట్టు తాకి చూడు. అరే వీళ్ళంతా వేస్ట్ రా, చిన్నపిల్లలు రా. మన ఇద్దరమే చాలు. నీ దగ్గర ఎంత ఉందో ఇదిగో తీసుకో. నేనురా ఊరి విధవా, నా దగ్గర 50 ఉన్నాయిరా. మా ఇంట్లో తెలిస్తే తోలు వస్తారా? ఆ సంగతి మాకు వదిలే. ప్లేస్ నీది గనక నువ్వు డబ్బులు ఇవ్వద్దు, ఓకే? సార్ సార్ అరే మా ఎప్పుడొచ్చారు రూమ్ నుంచి? ఉత్తరం కూడా రాలేదు. అమ్మ వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు. చీచి ఎలా ఉన్నావురా? పదండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. పార్టీ ఎవరో? వీళ్ళే. ఏ మిరపకాయలా? 1 గంటకల్లా పంపించేయాలి. రాణి నేను వస్తానమ్మా. ఎంత మాట్లాడారని అడుగుతుంది, చెప్పద్దు. ఓకే అంకుల్. ఏంటి లుంగి చిరిగిందా? అక్కడ కూడా గ్యాస్ వస్తున్నాడు రా. నీ పేరేంటి బాబు? పిత్తర్ సింగ్. తగిన పేరే, దానికెళ్ళే. ఇప్పుడు పేరా ముఖ్యం. సూపర్ రా, ఎంత మంచి కంపెనీ ఇచ్చిందో తెలుసా? బాలే ఫిగర్ రా. ఇదేంటి? నా కూతురి డయాపర్. అది మీ కూతురా? అవును. ఏ నీకు కన్నె పిల్లే కావాలమ్మా? సారీ అండి. అదిరిపోయిందిరా, వదలనంటే వదలనంది. ఏం బాడీ నిది, నువ్వు ఎప్పుడు పిలిచినా ఫ్రీ అంది. కావాలంటే నేను డబ్బులు ఇస్తానంది. ఇదే మొదటి తడవా?
లేదండి, ఆ? చాలా సార్లు అయింది కలలో. అదే కదా. నాకు డౌట్ అండి, ఏంటి? చట్ట ప్రకారం తప్పు కదండి? అవును, పోలీసులు పట్టుకుంటారా? పట్టుకుంటారు. మిమ్మల్ని నన్ను, నిన్ను, మిమ్మల్ని జైల్లో పెడతారా? వ్యభిచార నేరం కింద 1 month. పోలీస్? అది కూర్ఖమ్మా. నేను వస్తానండి, ముఖ్యమైన పనుంది. ఇంతకన్నా ముఖ్యమైన పనా? బస్ రెన్యూల్ చేయాలి. ఏంట్రా అయిపోయావా? చిన్న పిల్లాని కదా అని తక్కువ అంచనా వేసింది. చివరికి వచ్చేసరికి పెట్ట కొంచెమైనా కోత కనవని నిరూపించేశాను. సౌండ్ ఏమీ రాలేదే. దెబ్బ కళ్ళు తాలేసిందిరా. తాళి గుచ్చుకుంటుంది కదూ, తీసేస్తాను. రా, టైం అయింది. వద్దండి, ఏ? నాకు తప్పనిపిస్తుంది. నాకు హెల్ప్ చేస్తారా? ఏంటి? త్వరగా బయటికి వెళ్తే ఫ్రెండ్స్ గొడవ పెడతారు. మా ఉన్న బలే గెట్టోడ్రా, ఫుల్ ఫామ్ లో ఉన్నాడు రా. ఏమో అనుకున్నాను, ఎవడెలా అంటాడో గెస్ చేయలేకపోతున్నారు. శుభం పడిందిరా. నిన్ను కట్టుకోబోయేది చాలా అదృష్టవంతురాలు. థ్యాంక్స్ అండి. ఉన్నా గ్రేట్ రా. ఎన్నిరా? ఏంటి 3? ఎలారా? మెచ్చుకుందా? నిన్ను కట్టుకోబోయేది చాలా అదృష్టవంతురాలని చెప్పిన. అక్కడంగడి ఎక్కడికి వెళ్తున్నారు? 1 గంట అయింది. ఏమీ చేయలేదే. నన్నేం చేయమంటావు? డబ్బులు ఇచ్చాంగా. దానికి 4 ఎక్కువ. గ్రేస్ట్ ఏముంటుంది కదా. ఓ 500 ఇవ్వు. 5 రూపాయలే ఉందండి. నువ్వే ఉంచుకో. ప్లీజ్ ప్లీజ్, ఈ 5 రూపాయలు ఉంచుకుని ఒక 5 నిమిషాలు కూర్చునైనా వెళ్ళండి, లేకపోతే నన్ను చిన్నపిల్లల లిస్టులో జడ్చేస్తారు. ప్లీజ్ ప్లీజ్ కొంచెం కూర్చోండి. ఏంట్రా? బెదిరిపోయిందిరా. వదిలిపెట్టమని ఏడ్చింది. పోతే పోనీ అని వదిలేశాను, హారిపోయింది. మొత్తానికి మన అదలు కొట్టేశావురా. దమ్ము తీరా. ఫ్రెండ్స్, ఇక మీద మనం ఎవరూ చిన్నపిల్లం కాదు, అందరం పెద్ద మనుషులు అయ్యాం. హాయ్ ఫ్రెండ్స్. నిమిషానికి గాడు పెడుతున్నావు. ఎక్కడి నుంచి వచ్చావా? పంజాబ్. పంజాబా? యా, పంజాబ్ లో 1 year బార్బర్ షాప్ పెట్టి దివాలా తీశాను. అప్పుడు గానీ అర్థం కాలేదు, పంజాబ్ లో బార్బర్ షాప్, కాశ్మీర్ లో కూల్ డ్రింక్ షాప్, రాజస్థాన్ లో రగ్గుల షాప్ పెట్టకూడదని. లోపలికి వెళ్దాం. ఈ ప్లేస్ కేవలం మా మోడల్ కాలేజ్ గాయ్స్ కోసమే. మీలాంటి గవర్నమెంట్ కాలేజ్ గాయ్స్ అవుట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.